హలో! హాయ్ నమస్తే. సేమ్ ఈ కెరియర్ గైడెన్స్‌లో పాటుగా ఈ 5 మంత్ర 5 స్టార్స్ ఐఏపీపీఓ నేర్చుకున్న తర్వాత పేరెంట్స్ ఒకసారి మీ పిల్లలకి హెల్ప్ చేయండి. ముఖ్యంగా వాళ్ళ లక్ష్యాలేంటి? వాళ్ళ ఆశయాలేంటి? వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఫీల్డ్ ఏంటిది? వాళ్ళకు ఏ రంగంలో ఎక్కువగా ప్రావీణ్యం ఉంది? అదంతా మీకే తెలుసు ఎక్కువ. ఈవెన్ ఇంక్లూడింగ్ దేర్ పర్సనాలిటీ. ఇయన్నీ మీరు ఈ ఐఏపీపీ ఇంట్రెస్ట్, అప్టిట్యూడ్, పర్సనాలిటీ, ప్రాక్టికల్ అప్లికేబిలిటీ. ప్రాక్టికల్ అప్లికేబిలిటీ కూడా తెలుసు మీకు. ఈ 4 మీకు తెలుసు. కానీ ఈ 4గిటిని ఇడిచిపెట్టేసి కేవలం లాస్ట్ ఉన్న ఆపర్చునిటీస్ మాత్రమే పట్టుకుంటున్నారు. అక్కడే వచ్చేటువంటి మెయిన్ సమస్య. పిల్లవాడికేమో మంచి యాక్టర్ ఆర్ మంచి డాన్సర్ కావాలంటది. లేదంటే మంచి స్పోర్ట్స్ మ్యాన్ కావాలంటది. క్రికెటరో, హాకీ ప్లేయరో లేదంటే మంచి ఏమంటాం రైటర్, మంచి కవి కావాలని ఉంటది. కానీ మనం యాస్ ఎ పేరెంట్ మన బాధ ఏంది? ఏం చూస్తున్నాం మనం అంటే మెయిన్‌గా లాస్ట్ ఆపర్చునిటీస్ నువ్వొక నువ్వొక కవివి అయ్యావనుకో, నీకు స్టేబుల్ ఇన్‌కమ్ ఎక్కడికెళ్ళొస్తది? నువ్వెలా బతకగలుగుతావు ఫ్యూచర్‌లో? ఓకే. లేదంటే నువ్వొక స్పోర్ట్స్ మ్యాన్ అయితావు. అవకాశాలు తక్కువుంటాయి గదా నీకు. అటువంటి విషయాలన్నీ గూడా మన మైండ్‌లోకొస్తాయి. అందువల్లనే మనం ఏం చేస్తున్నామంటే, అందరూ వేరే వాళ్ళ మన కొలీగ్స్ గానీ, మన ఫ్రెండ్స్ గానీ, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ గానీ, మన క్లోజ్ రిలేటివ్స్ గానీ, మన చుట్టుపక్కల, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా బికాస్ దే ఆర్ సెండింగ్ దెమ్ టు దే ఆర్ జాయినింగ్ దేర్ చిల్డ్రన్ టు దిస్ ఆహ్, ఇంజినీరింగ్ కోర్సెస్. వి ఆర్ ఆల్సో రెడీ టు సెండ్ దెమ్ టు ఇంజినీరింగ్ కోర్సెస్ దట్ టు లైక్ దిస్ దీస్ కోర్సెస్. కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్. ఎందుకంటే అవి ఎక్కువగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎవరిని అడిగినా గూడా ఈ రోజుల్లో ఎవరిని అడిగినా చెప్పేటువంటి జాబ్ ఏందంటే ఎక్కువ జాబ్స్ ఉన్నాయంటే సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ ఆర్ మేబీ కొంచెం రూపం మార్చుకోవచ్చు అది ఐటీ ఆర్ మేబీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ ఇట్లా కొంచెం మార్చు బట్ ద బేసిక్ ఆఫ్ దట్ వన్ ఈస్ అగైన్ సాఫ్ట్‌వేర్. ఓకే. సో, అందరూ ఎవరిని అడిగినా చెప్పేటువంటి జాబ్ ఇదే సాఫ్ట్‌వేర్ కాబట్టి అందరూ గూడా ఇదే తీసుకుంటున్నారు. ఐఐటీలో తీసుకుంటే అవే సీట్స్ ముందుగా ఫిల్ అవుతున్నాయి. ఏఐ అండ్ ఎంఎల్ ఆర్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ రైట్? సైబర్ సెక్యూరిటీ. ఎన్ఐటీలో తీసుకున్న అట్లాగే ఉంది. టాప్ కాలేజెస్, టాప్ యూనివర్సిటీ లైక్ జేఎన్‌టీయూ హైదరాబాద్ లేదంటే అదర్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఉండే ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ అక్కడ గూడా ఎక్కడ తీసుకున్నా గూడా ఫస్ట్ వెళ్ళేది. కారణం ఏందంటే ఇది ఆపర్చునిటీస్. అవకాశాలు బాగున్నాయి గదా! మా బిడ్డనో, కొడుకో మంచిగా విదేశాలకెళ్ళిపోయి మంచిగా జాబ్ జేసుకుంటారు. లేదంటే ఇక్కడే ఉండి మంచి జాబ్ చేసుకుంటారు. స్టేబుల్ ఇన్‌కమ్ ఒస్తది. తర్వాత మీడియాలో వచ్చేటువంటి కథనాలు గూడా పలానా మనిషికి రూ. 1,00,00,000 వార్షిక ఆదాయంతోటి యాన్యువల్ పేమెంట్ తోటి మంచి జాబ్ వచ్చింది. గూగుల్‌లో, సాఫ్ట్‌వేర్‌లో, అమెజాన్‌లో. సో, ఇవన్నీ ఓన్లీ వన్ పాయింట్ నాట్ 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 ఏదో ఒకటే రెండో వాటిని మీడియా వాళ్ళు చూపిస్తారు. వాళ్ళ బాధ్యత అది చూపియడం. కానీ దానిలోకెళ్ళి మనము తీసుకొని దాన్ని ఇమిటేట్ అంటే దానిలాగా మన కొడుకు కూడా, మన బిడ్డ కూడా అట్లా కావాలనుకోవడం వరకే కొంతవరకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తది. ఎందుకంటే ఈ పైన ఉన్న ఈ 4 మనం మర్చిపోతున్నాం. ఇంట్రెస్టు, ఆప్టిట్యూడు, పర్సనాలిటీ. మీ మీ పిల్లవాడికి మేబీ మెకానికల్ ఇంజినీర్ ఇష్టం ఉండొచ్చు. సివిల్ అంటే మెకానికల్ ఇంజినీరింగ్‌లో మళ్ళీ అగైన్ విమానం తయారు చేసేటువంటి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ ఇష్టం ఉండొచ్చు. లేదంటే మెరైన్ ఇంజినీరింగ్ షిప్పులు తయారు చేస్తారు. మెరైన్ ఇంజినీరింగ్ అది ఇష్టం ఉండొచ్చు. లేదంటే వాళ్ళకి నేవల్ ఆఫీసర్‌గా జాయిన్ కావడం ఇష్టం ఉండొచ్చు. సో, ఇవన్నీ ఈ ఇంట్రెస్ట్ అన్ని పక్కకు పెట్టేసి మనం డైరెక్ట్ వచ్చేసి లాస్ట్‌లో ఉన్నటువంటి అపార్చునిటీస్ పట్టుకొని మనము వేలాడుతున్నాం కాబట్టే, ఈ రోజుల్లో వాళ్ళని చేర్పించినా గూడా వాళ్ళు చేరుతున్నారు గానీ అన్యమనస్కంగా. అంటే మొత్తం కంప్లీట్‌గా 100% డెడికేట్ అయ్యి చదవలేకపోతున్నారు. అందువల్ల వాళ్ళకు మార్కులు తక్కువ రావడం, వాళ్ళు క్లాస్‌కి సరిగ్గా ఎళ్ళకపోవడం, మధ్యలోనే ఆ కోర్స్ విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళకి నచ్చినటువంటి మ్యూజికో, డాన్సో వాళ్ళకి ఏ కోర్స్ అంటే ఆ కోర్స్‌లో చేరడం జరుగుతది అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు చూస్తారు గూడా. సో, ఈ మిస్టేక్స్ మీరు చేయకండి. నౌ ఇప్పుడు మా పేరెంట్స్ తీసుకుంటే మా బాపు ఐదో తరగతి చదువుకున్నాడు. మా అమ్మ ఇల్లిటరేట్. వాళ్ళకు ఏ జాబు ఏంటని తెలీదప్పుడు.
తెలవకున్నా గూడా మాకు ఉన్నటువంటి నాలెడ్జ్‌ని బట్టి, టీచర్స్ యొక్క ప్రోద్బలం గావచ్చు, దగ్గరున్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ అంటే మన బాగోగులు కోరుకున్నటువంటి అన్నలు, అక్కలు, తర్వాత స్కూల్‌లో ఉండే టీచర్సు, ఫ్రెండ్సు ఇట్లా వాళ్ళు ఎంతో కొంత చెప్పడం వల్ల మేము వాళ్ళు గైడెన్స్ కొంత ఇచ్చారు గైడెన్సు. ఆ గైడెన్స్‌ని బట్టి మేము అది గైడెన్స్ కూడా అనలేము మనము. కొంతవరకు అవగాహన కల్పించారు వాళ్ళు. అవగాహన కల్పించి మీ నిర్ణయం మీరు తీసుకోండి అనే విధంగా చెప్పేవారు. సో, అట్లా చేస్తున్నటువంటి మనమే ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ గూడా, ఈ పేరెంట్స్ అందరూ గూడా అదే నా కోవలో ఉన్నటువంటి వాళ్ళే కదా! దాదాపు 40-50 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలే ఇప్పుడు 10థ్ క్లాస్‌లో ఉన్నారు. 30 ఇయర్స్ టు 40 ఇయర్స్ ఆర్ మేబీ 37, 35 టు 50 అనుకుందాం. 35-45 35-45 ఏజ్‌లో ఉన్నటువంటి కపుల్స్ పిల్లలే ఇప్పుడు 10థ్ క్లాస్ చదువుతున్నారు. సో, మీరందరూ గూడా నాలాంటి బాపతి వాళ్ళే. నాలాగా పేరెంట్స్ యొక్క గైడెన్స్ లేకుండా చదువుకున్నటువంటి. ఏదో అర్బన్ ఏరియాస్‌లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్‌లో ఎవరైనా ఒకరు ఎంప్లాయ్ అయిన వాళ్ళు గాని, అర్బన్ ఏరియాస్‌లో ఉన్నటువంటి వాళ్ళ కేస్ డిఫరెంట్. ఐ కేమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్‌గ్రౌండ్. సో, రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి వాళ్ళ సిట్యుయేషన్ అంతా కూడా సేమ్. మేబీ ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళ సిట్యుయేషన్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. వాళ్ళకి కొంతవరకు క్యాపిటల్ ఉంటది. అంటే ల్యాండ్ అసెట్స్ ఉంటది. కొంత క్యాపిటల్ ఉంటది. వాళ్ళకు నెట్‌వర్క్స్ ఉంటాయి. వాళ్ళకి ఏ జాబ్ చేయాలన్నా ముందుగానే తెలిసిపోతది. వాళ్ళకి డామినెంట్ క్యాస్ట్‌గా విలేజ్‌లో ఉంటారు కాబట్టి ఒక రోల్ మోడల్ కమ్యూనిటీగా ఉంటారు విలేజ్‌లో కాబట్టి వాళ్ళకి అడ్వాన్స్‌గా తెలుస్తాయి. రాబోయేటువంటి ఎటువంటి అపార్చునిటీస్ ఉన్నాయి, ఏం జాబ్స్ ఉన్నాయి అనేటువంటిది వాళ్ళకి అడ్వాన్స్‌గా తెలుస్తాయి. సో, ఆ ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మేబీ డిఫరెంట్ సిట్యుయేషన్. బట్ బీసీ కమ్యూనిటీస్ గాని, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీస్ అంతా కూడా నాలాంటి సిట్యుయేషనే ఉంటుంది. సో, దాన్ని మనం అబ్జర్వ్ చేసుకొని మరి మనం ఎట్లా ఈ స్థాయికొచ్చాము మన పిల్లల్ని గూడా ఎలా తీసుకురావాలి? మీరు ఇంట్రెస్టింగ్‌గా తీసుకుంటే యూనివర్సిటీ లెవెల్‌లో చదివేటువంటి యూనివర్సిటీ లెవెల్‌లో అంటే హైర్ ఎడ్యుకేషన్‌లో ఉన్నటువంటి టీచర్స్ అంతా గూడా వాళ్ళ పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తారు వాళ్ళు. వాళ్ళకి నచ్చినటువంటి రంగాన్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటది. మీరు చూడండి క్లాసికల్ డాన్స్ గాని, పెయింటింగ్ గాని, డ్రాయింగ్ రకరకాల మంచి పెయింటింగ్ గాని, క్లాస్ ఫైన్ ఆర్ట్స్‌లో ఉన్నటువంటి వాళ్ళంతా గూడా సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ పిల్లలే. అంటే వాళ్ళ పేరెంట్స్ అంతా గూడా ఎంప్లాయీస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, మంచి ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు. బట్ దే ఆర్ ఎంప్లాయీస్. నాట్ లైక్ రూరల్ బ్యాక్‌గ్రౌండ్. అందుకే ఆ రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి వాళ్ళు అంత ఈజీగా రాలేరు. కానీ అంటే నేను చెప్పబోయేదేంటంటే ఈ ఉన్న ట్రెండ్ కారణం ఏందంటే ఫైన్ ఆర్ట్స్‌లో సెకండ్, థర్డ్ జనరేషన్ వాళ్ళు ఉండడానికి కారణం ఏందంటే వాళ్ళ యొక్క మాటలను, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్‌ను గౌరవించి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో, మనం మనం ల్యాక్ ఆఫ్ గైడెన్స్ వల్ల ఏదో కోర్స్ చేశాము. ఏదో జాబొచ్చింది. గవర్నమెంట్ జాబొచ్చిందో, ప్రైవేట్ జాబొచ్చిందో అరకొర ఏదో మొత్తం మీద కుటుంబాన్ని గడుస్తుంది. మన పిల్లవాళ్ళని 10థ్ క్లాస్ దాకా తీసుకొచ్చాము. ఆ తర్వాత జరగబోయేటువంటి విషయం పైన మీరు ఫోకస్ పెట్టండి. అందరూ ఈ కాలేజ్‌కి పంపిస్తున్నారు. ఒక ఇంజినీరింగ్ కోర్స్ ఇక్కడ బావుంటదంట. సీటొస్తదట. ఐఐటీలో సీటొస్తదట. అటువంటియి నమ్మకండి. మీ పిల్లవాడికి ఎంత ఆప్టిట్యూడ్ ఉంది మరి? వానికి ఇంట్రెస్ట్ ఉందా? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా? మ్యాథ్స్ ఆయనకు 70 రావచ్చు 10థ్ క్లాస్ వరకి. లాస్ట్ ఎగ్జామ్‌లో. అంటే 70 వస్తేనే మీరు 90 వస్తేనే జాయిన్ చేపియాలని కూడా అట్లా కూడా కాదు. నేననేదేంటంటే ఆయన ఇంట్రెస్ట్ తెలుసుకోండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్క్స్. ఒక్కోసారి 70 వచ్చినా కూడా ఇంటర్మీడియేట్ చేర్పించిన తర్వాత 75, 150, 150 వస్తాయి కావచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే. 10థ్ క్లాస్‌లో డిఫరెంట్ మేబీ ఏమన్నా భయంతో ఎగ్జామ్ రాయొచ్చు. ద సేమ్ టైమ్ 10థ్ క్లాస్‌లో 90, 95 వచ్చినాయి కావచ్చు. 10థ్ క్లాస్‌లో. కానీ ఇంటర్మీడియేట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ 150కి 100 రావచ్చు. ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల. లేదు ఇక్కడ ఏదో అట్లా వచ్చినాయి కావచ్చు ఇంట్రెస్ట్ ఉండి ఈజీ అంటే ఇంటర్మీడియేట్ 10థ్ క్లాస్‌లో ఉండే సిలబస్ లిమిటెడ్. ఇంటర్మీడియేట్‌లో ఎక్కువగా ఉంటుంది సిలబస్. డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. ఇవన్నీ కండిషన్స్ ఇక్కడ 10థ్ క్లాస్‌లో మీ ఇంటి దగ్గర ఉండొచ్చు. మీరు రోజు మోటివేట్ చేయడం వల్ల మంచిగా చదవచ్చు. ఇంటర్మీడియేట్‌లో హాస్టల్‌కెళ్ళొచ్చు. ఆడ రకరకాల కండిషన్స్ ఉండొచ్చు. చదివే అట్మాస్ఫియర్ లేకపోవచ్చు. భయం ఉండొచ్చు. మీ పైన బెంగ పెట్టుకోవచ్చు. హోమ్ సిక్. ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. ఇన్ని కండిషన్స్ అంటే ఆలోచిస్తా ఉంటే ఎన్నో కండిషన్స్ ఉంటాయి. స్టూడెంట్ గనుక ఏం లేదు ఇవన్నీ ఏం లేదు. మా నాయన, మా అవ్వ నన్ను ఎంపీసీ కోర్స్‌లో చేర్పించారు. నేను చదివితే అయిపోతది. వాళ్ళ యాస్పిరేషన్స్ ఐ హావ్ టు ఫుల్‌ఫిల్. నాకు గూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండాల. 50% నాది ఉండాలి. 50% పేరెంట్స్ ఉండాలి. కంప్లీట్ వాళ్ళదే 100% వాళ్ళు చెప్పినట్టు నడుస్తా అంటే కూడా ఎక్కడో ఒకటి అంటే ఈయన డైరెక్ట్‌గా ఈయనకు
ఆ మనిషికి, ఆ క్యాండిడేట్‌కి, ఆ స్టూడెంట్‌కి, ఆ బిడ్డకి ఎటువంటి ఒపీనియనే లేకపోయి ఉండాలి. లేదంటే పేరెంట్స్ చెప్పిందైనా సరే నమ్మేటట్టు ఉండాలి. ఈయనకేదైనా ఒపీనియన్ ఉండి ఆయన చెప్పిందంటే ఇబ్బందయితది. కానీ క్లాష్ గాకుండా ఇద్దరి మధ్య కోయిన్సైడ్ గావాలి. ఇద్దరి యొక్క అభిప్రాయాలు ఒకటేలా ఉండాలి. వాళ్ళు చెప్పినటువంటి గోల్ పర్వాలేదు. నేను కలెక్టర్ కావాలనుకుంటున్నాను అయితాను. వాళ్ళ ఆశయాల ప్రకారం నేను కలెక్టర్ అయితాను. ఆ కలెక్టర్ కోసం నేను ఎంపీసీ కోర్స్ తీసుకుంటాను. తీసుకొని ఐఐటీలో ఏదన్నా బీటెక్ మంచి కోర్స్ చేస్తాను. చేసిన తర్వాత ఐ విల్ కాన్సంట్రేట్ ఓన్లీ ఆన్ ద సివిల్ సర్వీసెస్. అదొక మార్గం. లేదు డైరెక్ట్‌గా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలోనే యూనివర్సిటీ ఢిల్లీలో ఏదన్నా సీయూ సెట్ రాసి ఇంటర్మీడియేట్ తర్వాత అక్కడ ఏదన్నా ఆర్ట్స్ రిలేటెడ్ కోర్స్ తీసుకోవచ్చు. సైన్స్ ఎనీ కోర్స్ తీసుకున్నా పర్లేదు. తీసుకున్న తర్వాత అక్కడే కోచింగ్ గూడా ఎళ్తారు. లేదంటే ఆన్‌లైన్‌లో క్లాసెస్ అటెండ్ అవుతారు. కొన్ని కొన్ని సార్లు కోచింగ్ కూడా తీసుకోరాదు. అది స్టూడెంట్ యొక్క మైండ్ సెట్‌ని బట్టి, పేరెంట్స్ ఇచ్చే గైడెన్స్‌ని బట్టి ఉంటది. నేను కోచింగే తీసుకోవాలా, కోచింగే వెళ్ళాలా అని ఏం చెప్పడం లేదు. ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. రకరకాలుగా ప్రిపేర్ అవుతుంటారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన సివిల్ సర్వీస్ ఎగ్జామ్ చూడండి. తెలంగాణ, ఆంధ్రాకెళ్ళి కూడా కొంతమంది పిల్లలున్నారు. ఫస్ట్ జనరేషన్ పిల్లలు, సెకండ్ జనరేషన్ పిల్లలు. సో, ఫస్ట్ జనరేషన్ పిల్లలు కూడా రావడానికి ఇదే కారణం. వాళ్ళ ఇంట్రెస్ట్‌కి అభిప్రాయం ఇచ్చి వాళ్ళను ఎంకరేజ్ చేసే విధంగా చూడండి. మీరు కేవలం ఆపర్చునిటీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ మాత్రమే అది మన కామధేను అనుకునేటువంటి విషయాన్ని పక్కన పెట్టండి. పిల్లవాడి ఇంట్రెస్ట్ ఏంది? వాడి ఆప్టిట్యూడ్ ఏంది? ఆ! వాడి పర్సనాలిటీ ఏంది? అక్కడ మన ప్రాక్టికల్ సిట్యుయేషన్స్ ఇవన్నీ మీకు తెలిసినయి. లాస్ట్‌కి ఉన్నట్టు ఆపర్చునిటీస్ అండ్ పొలిటికల్ ప్రయారిటీస్ అనేది మన చేతిలో లేనిది. సో, ఆ రెండిటిని గమనించి కూడా మీరు పిల్లవాళ్ళను ఎంకరేజ్ చేయండి. ఓకే. సో, దీని తర్వాత నేను ఒక సెల్ఫ్ అసెస్‌మెంట్ చెప్తాను. అది చేయడానికి మీరు మీ పిల్లలకి హెల్ప్ చేయండి. థాంక్ యూ సో మచ్.